లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. తప్పక జాతిరత్నాలు అంటే ఫస్ట్ ఏంటని తెలుసుకుందాము. జాతిరత్నాలు అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రెషియస్ స్టోన్స్ అన్నమాట. అసలు ప్రెషియస్ స్టోన్స్ అంటే ఏంటి, మనకి ఎలా వస్తాయి? ఏదైనా సరే మనకి భూమి నుంచి రావాల్సిందే. మనకి మామూలుగా కూడా దిశ తీస్తూ ఉంటాం. దేంతో తీస్తారు? ఉప్పుతో తీస్తాం. అది కూడా సరే సముద్రం నుంచి వస్తుంది, కానీ భూమి నుంచి రావాలి. అంటే ఏంటి అసలు? మినరల్స్ కి నెగటివ్ ఫోర్సెస్ కానీ, నెగటివిటీని కానీ, నెగటివ్ ఎనర్జీని కానీ అట్రాక్ట్ చేసే ఒక తత్వం ఉంది అనేది ఫస్ట్ పాయింట్. సో జాతి రత్నాలు అనేవేంటి, జనరల్ గా కూడా మనకి అవి మినరల్స్. సో కాంపోజిషన్స్ అన్నమాట. సో ఈ కాంపోజిషన్స్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. దాని గురించి మాట్లాడుకుంటాము. సో అది వేసుకుంటే తప్పక ఉన్నత స్థాయికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకని ఇది మాట్లాడుకుంటామంటే మనం చూసాము అంటే లైఫ్ ఏమో సాఫీగా వెళ్తూ ఉంది, ఒక పద్ధతిగా వెళ్తూ ఉంది. అసలు ఎత్తు లేదు పల్లం లేదు అనుకుందాం కాసేపు. ఓకే, అది వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే అది వేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే లిఫ్ట్ ఎక్కినట్టే. లిఫ్ట్ అంటే ఒక బటన్ నొక్కితే పైకి వెళ్ళిపోతాము. సో అలా అంత పవర్ ఉందన్నమాట. అంటే ఏదైనా అప్లిఫ్ట్ చేయగలదు, పైకి తీసుకెళ్లే ఒక పవర్ అనేది జాతి రత్నాలకి ఉందన్నమాట. సో జాతి రత్నాలు ఎప్పటికైనా సరే జాతక రీత్యా మనం వేసుకోవాలి. అంటే ఎవరెవరు జాతకం బట్టి వేసుకోవాలి. దీంట్లో ఏంటంటే చాలా మందికి కన్ఫ్యూషన్ కూడా ఉంటుంది. ఏంటి, నేనేమో ఈ రాశిలో పుట్టాను, ఇది వేసుకోవాలి. ఇప్పుడు రాశి అంటే ఏంటంటే రాశికి అధిపతి ఉంటారు, అలాగే నక్షత్రానికి అధిపతి ఉంటారు, ఇవి ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఇంకోటి చూసాము అంటే దశ విశేషాలు, టైం పీరియడ్. ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే టైం కలిసి రావాలి. సో జాతకం చూసుకున్నప్పుడు ఎవరికి ఏం కావాలి, ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది ఎవరి మటుకు వాళ్ళు నిర్ధారించుకునేది కాదు. అది ఒక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, క్రోసిన్ అనేది జ్వరం వస్తే అందరూ వేసుకోవాలని అందరికీ తెలుసు, చిన్నపిల్లలు కూడా చెప్తారు. కానీ ఈ జ్వరానికి ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి, ఈ నొప్పికి ఏం వేసుకోవాలి, ఎక్కడ ఎలా నొప్పి వస్తే ఏది వేసుకోవాలి అని ఒక డాక్టర్ చెప్తారు. అంటే ఎందుకు? అది చదువుకుని వాళ్ళకి ఆ పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి. మనం వేసుకునే బదులు, సెల్ఫ్ గా చేసుకునే బదులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రైబ్ చేసి తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు? హెల్త్ అనేది అంత ఇంపార్టెంట్ కనుక. అలాగే లైఫ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్. ఎవరి లైఫ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో జాతక రీత్యా జాతి రత్నాలు వేసుకుంటే కనుక తప్పక ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం సినిమా యాక్టర్స్ ని చూసుకున్నా కూడా పెద్ద పెద్దవి రాళ్ళు వేసుకుంటూ ఉంటారు. సో దాని పవర్ అనేది మనకి ఏంటంటే జాతకం చూసినప్పుడు ఎంత పవర్ లో వేసుకోవాలి, ఏ మోతాదులో వేసుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. అంటే పవర్ దేనికి వస్తుంది? ఈ జాతి రత్నాల్లో ఏంటంటే మన ప్లానెటరీ గ్రహాల ఎనర్జీ మన మీద పడుతుంది జాతిరత్నం వేసుకున్నప్పుడు. అంటే బెనిఫిక్ రిజల్ట్స్ ఇస్తాయి, అని శుభ ఫలితాలు ఇస్తాయి అని చెప్పడానికి మనం ఎక్కువ జాతిరత్నాలు అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము, ఇస్తాము. అలాగే మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్. జెమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దాంట్లో క్రాక్స్ ఉండకూడదు, అలాగే కల్మషం ఉండకూడదు. మనం ఏ మినరల్ అయినా కింద నుంచి మనం తీసినప్పుడు ఏదో ఒక కాస్త ఉంటుంది, ఆ మినరల్ కాంపోజిషన్ డిఫరెంట్ గా ఉంటుంది. అవన్నీ వేసుకున్నప్పుడు ఈ జాతిరత్నం ఎంత పైకి నిన్ను తీసుకెళ్తుందో అది కింద దిగజారుతుంది అనమాట. అంత కిందకి తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసమే అందరికి మనం జాగ్రత్తలు చెప్పేది ఏంటి, జాతిరత్నాలు తీసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి, ఒక జాతిరత్నం వేసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీస్ లో కూడా వాళ్ళు తప్పైన జాతిరత్నం వేసుకునే కిందకి దిగజారిపోయిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. బిజినెస్ లో లాసెస్ రావడం కానీ, లైఫ్ లో లాసెస్ రావడం కానీ, ఒక గోల్ ని అనుకున్నప్పుడు సాధించిపోవడం కానీ, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కానీ ఒక జాతిరత్నం హారోస్కోప్ ని చూసి, అంటే మన కుండ్లీని చూసి, లేకపోతే మన జాతకాన్ని చూసి కరెక్ట్ అయినది వేసుకుంటే అది మనకి పడింది అంటే తప్పక ఏంటంటే ఉన్నత స్థాయికి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కర్కాటక రాశి వాళ్ళు అంటే మనకి తెలుసు, కర్కాటకంకి అధిపతి ఏమో చంద్రుడు అయ్యాడు. చంద్రుడు అంటేనే ఏంటంటే మెంటల్ స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు,
అంటే ఏంటి, టఫ్ గా ఉన్నవాళ్ళు అంటాం. మెంటలీ టఫ్ ఉన్నవాళ్ళు. అలాగే ఏంటంటే తీయగా మాట్లాడగలరు, తీయగా మాట్లాడి పనులన్నీ చేయించుకోగలరు అనమాట. అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో బిజినెస్ లో కూడా కావాల్సింది అదే. ట్రేడర్స్ కానీ, అలాగే ఆర్టిస్టిక్ పీపుల్ కానీ, హాబీస్ నేర్చుకునే వాళ్ళు కానీ, నేర్పే వాళ్ళు కానీ, టీచింగ్ చేసే వాళ్ళు కానీ, అలాగే ఏంటంటే మనకి ఎన్జిఓస్ అలాంటి వాళ్ళు నడిపే వాళ్ళు అనుకుందాం కాసేపు. అంటే మదరింగ్ ఇన్స్టింక్ట్ ఉన్న వాళ్ళు అనుకుందాం. మన మదర్కి కూడా చంద్రుడిని ప్రతీత కింద మనం చెప్తూ ఉంటాము. సో ఇవన్నీ ఉన్నవాళ్ళు కానీ మరి ఇంకా జాతిరత్నం వాళ్ళు వేసుకుంటే కనుక తప్పక ఇంకా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ కానీ, వాళ్ళు అనుకున్నది ఈ లైఫ్ లో నాది ఇది పర్పస్ అనుకున్న వాళ్ళందరూ సాధిస్తారు అనమాట. జనరల్ గా మనం కర్కాటక రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే పర్ల్ చెప్తూ ఉంటాం, ముత్యం, మంచి ముత్యం. అలాగే నీటి ముత్యం అంటాం. నీటి ముత్యం అంటే ఏంటంటే లైట్ గోల్డెన్ షేడ్ అనేది ఉంటుందన్నమాట. ఈ కాలంలో ఏంటంటే అన్ని మామూలు ఇవన్నీ కూడా పూసలు కూడా ఏంటంటే మనకి జాతి రత్నాలని అలాగే పర్ల్స్ అని అమ్మేస్తున్నారు. సో ఏది జెన్యూన్ అనేది మనకి తెలియట్లేదు అనమాట. అందుకని జనరల్ గా ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే మనం జెమాలజిస్ట్ దగ్గర చూపించుకోవడం, పరిశీలించుకుని సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే ఉంగరం కింద వేసుకోవచ్చు, అలాగే మెడలో కూడా వేసుకోవచ్చు. అలాగే లేడీస్ కి ఏమో డిఫరెంట్ గా చెప్తాం, జెంట్స్ కి డిఫరెంట్ గా చెప్తాము. ఎందుకంటే ఇది ఉంగరానికి కరెక్ట్ గా పట్టాలి మనకి, అంటే మన వేలుని పట్టి ఉంటుంది. సో జనరల్ గా కూడా మనం ఇదేంటి మనం రింగ్ ఫింగర్ కి ఎక్కువ వేసుకుంటాం. ఇది రైట్ లో వేసుకోవచ్చు, లెఫ్ట్ లో వేసుకోవచ్చు. ఎందుకంటే మనకి వృచ్చికంలో చంద్రుడేమో నీచి పడతాడు అనమాట. సో వాళ్ళకి ఏంటంటే మనకి బ్లాక్ పర్ల్ కూడా ఇస్తాం, వైట్ పర్ల్ వేస్తాం, ఒక్కొక్కసారి బ్లాక్ పర్ల్ కూడా ఇస్తూ ఉంటాము. అందుకని ఇదేంటి మొత్తాదు 20 క్యారెట్స్ పైన చెప్తాం అనమాట. వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే పర్ల్ అనేది చాలా లైట్ ఉంటుంది. సో అది పసిడిలో వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే లేడీస్ కి మనకి 20 క్యారెట్స్ అంటే మరి పెద్దదైపోతుంది. సో అలాగే 15 to 20 క్యారెట్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క మోతాదులో చెప్తూ ఉంటాం. ఫింగర్ సైజ్ అదే ఫింగర్, ఎందుకంటే అది ఫింగర్ మీద పడాలి. అది మనం స్నానం చేసినప్పుడు కానీ మనం వాడుతున్నప్పుడు కానీ మనకి ఆ ఎనర్జీ అనేది మనకి ఒంటి మీద పడుతుంది, స్కిన్ మీద పడుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదే ఉద్దేశం అన్నమాట. సో వీళ్ళు సోమవారం వేసుకోమని చెప్తూ ఉంటాము. అలాగే పరిహారం కింద, జనరల్ పరిహారాల కింద ఏంటంటే శివుడిని కొలవడం అనేది మనం చెప్తూ ఉంటాము. అలాగే ఏంటంటే చంద్ర జపం అది కూడా చేసుకోవచ్చు. అలాగే పూజల్లో పెట్టి వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి ఆ రోజు తారాబలం ఉందా లేదా అని కూడా చూసుకుని వేసుకోమని చెప్తూ ఉంటాం అనమాట. జనరల్ గా కూడా ఏంటంటే వీళ్ళు ఏ పని అనుకున్నా ఈజీగా సాధిస్తారు. తప్పక ఏంటంటే ఇవి వేసుకున్నప్పుడు, జాతి రత్నాలు కరెక్ట్ అయినవి వేసుకున్నప్పుడు ఎక్కువ సాధించడం, ఇంకా ఎక్కువ రావడం, అనుకున్న దానికన్నా ఎక్కువ అవ్వడం. అంటే ఏంటి, సంపద కానీ, లేకపోతే పొజిషన్ కానీ, లేకపోతే ఏదైనా అనుకున్నది కానీ సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న లేడీస్ సపోజ్ పనులు చేయట్లేదంటే వాళ్ళ కుటుంబ పరంగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ చిల్డ్రన్ కూడా, పిల్లలు కూడా బాగా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి జాతి రత్నాలు తప్పక ఏంటి మనం జమాలజిస్ట్ దగ్గర తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అది తీసుకుని వేసుకుంటే ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. 12 రాసులకి ఆధిపత్యం లేదు, అందుకని మనం 7 గ్రహాల గురించి మాట్లాడుకున్నాము. అందుకని జాతి రత్నాలు లేవని కాదు కదా. రాహుకి కేతుకి కూడా మనకి ఏంటంటే జాతి రత్నాలు అనేది మనకి వేదిక అస్ట్రాలజీలో చెప్పున్నారు అనమాట. సో జనరల్ గా మనం చూసాము అంటే రాహు దశ వచ్చినప్పుడు, అలాగే రాహు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు, లేకపోతే రాహు అంత మంచి పొజిషన్ లో లేనప్పుడు, అంటే పొజిషన్ చూసుకుని మనం ఏమో జాతి రత్నాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం ఏంటంటే గోమేధికం అనేది ఇస్తాము. నేను నా దగ్గర ఉంది చూడు, ఇది గోమేధికం. ఎప్పటికైనా ఈ ఫింగర్ కి వేసుకుంటాం అన్నమాట. ఓకే, అది కూడా లెఫ్ట్ లో వేసుకోవాలా రైట్ లో వేసుకోవాలా అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది ఎప్పుడు జాతకం చూసినప్పుడు. అలాగే ఏంటంటే మనకి ఎప్పుడు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. గోమేధికం అనేది ఏంటంటే లైట్ బ్రౌనిష్ కలర్ లో ఉంటుంది, ఎల్లోయిష్ బ్రౌన్ ఎలా ఉంటుంది ఆ కలర్ లో ఉంటుంది అనమాట. సో అది వేసుకోవడం కూడా ఏ రోజు వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఏ పరిస్థితిలో వేసుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పటికైనా మనం ఏంటంటే సిల్వర్ లోనే ఇస్తాము. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి వెయిట్, అంటే ఏంటి ఎన్ని క్యారెట్స్ వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే 3 క్యారెట్స్ నుంచే మనం చెప్తాము, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే 8 వేస్తాము, 10 వేస్తాము, 5 డిపెండింగ్ ఆన్ ద పొజిషన్ అన్నమాట. ఇవన్నీ జాతక రీత్యా మనం చెప్పడం జరుగుతుంది, ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అలాగే ఏంటంటే కేతు గ్రహానికి కూడాను,
కేతుకి మనం చెప్పేది ఏంటంటే వైడూర్యం అంటే ఏంటి, క్యాట్స్ ఐ అంటాం అనమాట. చాలా బాగుంటుంది చూడ్డానికి. చాలా లైట్ గ్రేయిష్ కలర్, మధ్యలో నిజంగానే ఐలా ఉంటుంది. అది చాలా చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడు ఇస్తామంటే, ఈ స్టోన్ కూడా మనం లైట్ గా తీసుకోవడానికి లేదు. అది ఎప్పుడు ఇస్తాము అనేది ఏంటంటే జాతకం పట్టి, జాతక రీత్యా, వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే కేతు దశ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మంచి పొజిషన్లో లేదు అన్నప్పుడు కానీ, కొంచెం స్ట్రెంగ్తన్ చేయాలి కేతుని, అండ్ ఆల్సో రాహు కేతుని స్ట్రెంగ్తన్ చేయాలి అన్నప్పుడు కానీ ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్గా అయితే కేతు స్టోన్ అంటే వైడ్యూర్యం కూడా మనం ఎప్పుడు ఇచ్చేది ఏంటంటే, మనం సిల్వర్లోనే ఇస్తాము. అది కూడా ఏ రోజు వేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. వెడ్నెస్డే చెప్తాము, అలాగే గోమేధికం ఎక్కువ మనం థర్స్డే చెప్తూ ఉంటాం. రెండు సిల్వర్లోనే వేసుకోవాలి అని చెప్తూ ఉంటాం అనమాట. అది కూడా ఎక్కువ రింగ్ ఫింగర్కే చెప్తూ ఉంటాం. ఇన్ డిఫరెంట్ కండిషన్స్ అది మారుతూ ఉంటుంది అనమాట. సో అది రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా అనేది కూడా మనం జాతక రీత్యా నిర్ధారించడం అనేది జరుగుతుంది. నేను ఎప్పుడు చెప్పినట్టు జెమాలజిస్ట్ దగ్గర చూపించుకుని పరిశీలించుకుని తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే జాతి రత్నాలకి ఎంత పవర్ ఉందంటే, అది ఎంత పైకి తీసుకెళ్ళగలదో అంత కిందకి పడేయగలదు. సో ఎందుకంటే మనం ఎవరైనా మనం అనుకునేది ఏంటి, పైకి వెళ్ళాలని అనుకుంటాం, కింద పడాలని ఎవరు అనుకోం కదా. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని, జాతకం పరిశీలించుకుని, జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలి, మళ్ళీ జమాలజిస్ట్ని కలిసి కరెక్ట్ అయిన జాతిరత్నం తీసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. అలా చేసినప్పుడు ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాహు ఏంటంటే మాయలాగా, ఈ కాలంలో ఏంటంటే రాహు మాదశ వచ్చిందంటే తప్పక ఫారిన్ టచ్ అనేది వస్తుంది, ఫారిన్ ట్రావెల్ ఉంటుంది. అలాగే డబ్బు రీత్యా కూడా ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. అలాగే కేతు ఈ కాలంలో వస్తే కనుక స్పిరిచువల్ గా చాలా యాక్టివేట్ అవుతారు వాళ్ళు, అంటే స్పిరిచువల్ పాత్ ని ఫాలో అవుతారనమాట. సో ఎవరి లైఫ్ పర్పస్ ఏంటని తెలుసుకోవడానికి ఈ జాతి రత్నాలు అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇది పరిహారం కింద, రెమెడియల్ మెషర్స్ కింద ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ జాగ్రత్త పడిన తర్వాతే తీసుకుని ధరించడం అనేది ఉత్తమం.